నమస్కారం టీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ నిధులతో పాటు దాతల సహకారంతో నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఉండి నియోజకవర్గంలో వెల్లడించిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కన్మూరి. ప్రముఖ న్యూక్లియర్ ఫిజిక్స్ శాస్త్రవేత్త ఎంఆర్ రాజు భీమవరంలో మృతి. సంతాపం వ్యక్తం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ వైద్యులకు, సిబ్బందికి సూచించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. కె ఇలిందలపురం గ్రామంలో 148 మందికి ఉచిత వైద్య సేవలు అందించిన తణుకు మొళ్లపూడి ఆసుపత్రి పర్యవేక్షించిన సంస్థ డైరెక్టర్ డాక్టర్ మొళ్లపూడి. ప్రజా అవసరాల మేరకు ప్రాధాన్యత ఇస్తున్న అభివృద్ధి పనులు వివరించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు. జిల్లాలో 3 నెలలకు ఒకసారి నిర్వహించనున్న డిసాస్టర్ సమావేశాలు రాజమండ్రిలో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చినరాముడు. మామిడికుదురు మండలంలో పర్యటించిన గెయిల్ టెర్మినల్ బృందం ఆధ్వర్యం వహించిన సంస్థ జీఎం ముఖర్జీ. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రక్షణ కల్పించాలి. ఏలూరు కలెక్టరేట్లో ధర్నా చేసిన రైతు, కూలీ, గిరిజన సంఘాలు. విద్యుత్ వినియోగదారులకు మేలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ఏలూరులో స్పష్టం చేసిన విద్యుత్ ఎస్ఈ సాల్మన్ రాజు. ప్రభుత్వ నిధులతో పాటు దాతల సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఏపీ డిప్యూటీ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో కాళ్ల మండలం మాలవానితిప్ప గ్రామంలో ₹1 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడిపించిందన్నారు. ఈరోజు మాలవానితిప్ప హై స్కూల్లో 90 లక్షల గ్రాంట్ శాంక్షన్ అయింది. అందులో సుమారు 50 లక్షల వ్యయంతో మెజారిటీ 5 రూములకు గాను 3 రూములు ఈరోజు ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు గ్రామస్తులు కూడా చక్కగా ఈ షెడ్ కావచ్చు, వంటగది, ఇంకా రంగులు ఏమన్నా పెండింగ్ ఉన్నప్పటికీ అన్నిటికీ కూడా పక్క చూపులు, ఏదో ప్రభుత్వం ఏదో చేయాలి అనే ఎదురు చూపులు లేకుండా మరి వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా చాలా అభివృద్ధి జరగవలసింది ఉంది. చాలా నిధుల అవసరం ఉంది. ఈ స్కూల్ అభివృద్ధికే శాంక్షన్ అయిన దాంట్లో ఇంకో ₹40 లక్షల తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అది తీసుకురావడంతో పాటు గ్రామాల్లో కూడా కొన్ని రోడ్లు వేయటం జరిగింది. ఇంకా డ్రైన్లు కూడా కనీసం ఇంకొక ₹20 లక్షలతో డ్రైన్లు వేయవలసిన అవసరం కూడా ఉంది. నిధులు కొన్ని పక్క జిల్లాకి వెళ్తున్నాయి. ఆ నిధులన్నీ కూడా మన పశ్చిమ గోదావరి జిల్లాకి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. ఆ ప్రయత్నం సఫలమైతే తప్పకుండా పెండింగ్లో ఉన్న అన్ని రోడ్లు, అన్ని డ్రైన్లు కూడా పూర్తి చేసే అవకాశం మనకి ఈ సంవత్సరమే వచ్చే అవకాశం అయితే. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి సాగిరాజు సుబ్బరాజు, సాగిరాజు సోమరాజు, మంతెన వెంకటరాజు, మంతెన రంగరాజు, మంతెన సూర్యనారాయణరాజు, వేగేసిన ఉమలు పాల్గొన్నారు. న్యూక్లియర్ ఫిజిక్స్ శాస్త్రవేత్త, గాంధేయవాది, మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ అవార్డు పురస్కార గ్రహీత డాక్టర్ ఎంఆర్ రాజు భీమవరంలోని ఆయన స్వగృహంలో మంగళవారం కాలధర్మం చెందారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ చేసిన ఆయన స్వామి జ్ఞానానంద శిష్యుడు. అమెరికాలోని లాస్ ఆల్మాండ్ డిఫెన్స్ ల్యాబొరేటరీలో శాస్త్రవేత్తగా పనిచేసి
అనంతరం భారతదేశంలో గ్రామీణ ప్రజలకు వైద్య సేవలను అందించే లక్ష్యంతో మాతృభూమికి తిరిగి వచ్చి ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్లమండలం పెద అమీరం గ్రామంలో ట్రస్ట్ ఏర్పాటు చేసి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు సేవలు అందించారు. డాక్టర్ ఎంఆర్ రాజు సేవలు గుర్తించి ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం, అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ డాక్టర్ అనిల్ కోకోద్గర్ ట్రస్ట్ను సందర్శించి ఎంఆర్ రాజు సేవలను కొనియాడారు. రాజు సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా 2013లో ఆయన పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కన్మూరి రఘురామకృష్ణరాజు, పాలకొల్లు మాజీ శాసనసభ్యులు డాక్టర్ సవటపల్లి సత్యనారాయణమూర్తి, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, విద్యాసంస్థల అధిపతులు సంతాపాన్ని తెలిపారు. వరితో పాటు ఇతర పంటల సాగులో సేంద్రియ జీవన ఎరువుల వినియోగాన్ని పెంచాలని మార్టేరు వరి పరిశోధన స్థానం అడిషనల్ డైరెక్టర్ టి శ్రీనివాస్ రైతులకు సూచించారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో మద్రాస్ ఫెర్టిలైజర్స్, కేవీకే సంయుక్తంగా వరి, ఉద్యానం, ఇతర పంటల రైతులకు మంగళవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇన్ఆర్గాన్ ఫెర్టిలైజర్స్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో అధిక ఉత్పత్తి సాధించే మార్గాల వైపు రైతులు పయనించాలని కోరారు. ముఖ్యంగా మనం రైతాంగానికి తెలియజేసింది ఏంటంటే మన ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్తో పాటు ఈ సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు కూడా వాడుకోవాలి. ఇవాళ మద్రాస్ ఫర్టిలైజర్స్ లాంటి కంపెనీలు కూడా ఇవాళ జీవన ఎరువులు తయారు చేస్తున్నాయి, బయో ఫర్టిలైజర్స్ తయారు చేస్తున్నాయి. కాబట్టి వీటిల్ని తప్పనిసరిగా మన ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్తో పాటు వాడుకొని మన ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ శాతాన్ని తగ్గించుకొని 25% వరకు మనం వాటిని తగ్గించుకోవచ్చు. కాబట్టి ఖర్చు తగ్గించుకోవచ్చు, ఖర్చు ఆదా చేసుకోవడంతో పాటు మన భూసారాన్ని కూడా పరిరక్షించవచ్చు అని చెప్పి మనం సభాముఖంగా తెలియజేశాము. అలానే ఇప్పుడు మనం ఖరీఫ్ సార్వాలో, రాబోయే సార్వాలో ఎటువంటి పంటలు వేసుకోవాలి, ముఖ్యంగా వరి మనకి ప్రధానమైన ఆహార పంట. మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో వరి అధిక విస్తీర్ణంలో ఉంది. కాబట్టి దీంట్లో మనం ఎంతవరకు మన ఈ సేంద్రియ ఎరువుల్ని వేసుకొని ఈ ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని తగ్గించుకోవచ్చు అనేది కూడా సుదీర్ఘంగా చర్చించి రైతులకి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ఎన్ మల్లికార్జునరావు, శాస్త్రవేత్తలు ఎన్ డెబోరా మిసియానా, ఆర్ బిందు ప్రవీణ్, ఏ వినయలక్ష్మిలు పాల్గొన్నారు. 50 ఏళ్ల నాటి ఎమర్జెన్సీ నాడు నేడు అనే అంశంపై భీమవరంలోని సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు డి రమాదేవి ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు గాతల జేమ్స్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యులు పి పూర్ణ, జె సత్యనారాయణ, కె క్రాంతిబాబు, ఎం వైకుంఠరావు, మల్లిపూడి రామాంజనేయులు పాల్గొన్నారు. వర్షాకాలంలో సంభవించే వ్యాధుల పట్ల ప్రభుత్వాధికారులు, సంబంధిత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఉద్బోధించారు. పట్టణంలోని తన కార్యాలయంలో మంగళవారం వైద్యశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. వర్షాకాలంలో వచ్చేటటువంటి సీజనల్ డిసీజెస్, అదేవిధంగా దోమల సమస్య, ఇవన్నీ కూడా అరికట్టే విధంగా ఈరోజు 3 మండలాలు తణుకు పట్టణానికి సంబంధించి అర్బన్ హెల్త్ హాస్పిటల్స్, అలాగే పిహెచ్సిస్, సిహెచ్సిస్ సిబ్బంది, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్సు, మల్టీపర్పస్ హెల్త్ ఆఫీసర్సు, అలాగే సబ్ యూనిట్ హెడ్స్తో
ఒక రివ్యూ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ యాంటీ లార్వా స్ప్రేయింగ్ ఏ విధంగా చేయాలి, అలాగే వాటర్ బార్న్ డిసీజెస్, వెక్టర్ బార్న్ డిసీజెస్ ఏ విధంగా ప్రివెంటివ్ మెథడ్స్ పాటించాలి అనే దాని మీద చర్చించడం జరిగింది. దాంతోపాటుగా మరొక పక్కన పంచాయతీ సెక్రటరీస్, అలాగే డిప్యూటీ ఎండిఓస్, ఎంపీడీఓస్ వారి ఆధ్వర్యంలో చేయాల్సినటువంటి ప్రోగ్రామ్స్, ఈ విధంగా రాబోయే వర్షాకాలంలో వచ్చేటటువంటి సహజంగా వచ్చేటటువంటి కొన్ని చికెన్ గున్యా, డెంగ్యూ ఇటువంటి డిసీజులన్నీ కూడా కంట్రోల్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ డిపార్ట్మెంటల్ రివ్యూ ద్వారా చేయడం జరిగింది. దాని ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం వీటన్నిటికీ కూడా ప్రివెంటివ్ మెథడ్స్ని అప్లై చేసే విధంగా గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ చర్యలు తీసుకునే విధంగా కూడా ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేశారు. తణుకు ముళ్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇరగవరం మండలం కె ఇలిందులపర్రు గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య సేవా శిబిరంలో వివిధ విభాగాల వైద్యులు పాల్గొని సేవలందించారు. ఈ శిబిరాన్ని ఆసుపత్రి డైరెక్టర్ జూనియర్ డాక్టర్ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ ప్రారంభించి మాట్లాడారు. ముళ్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్ వారు మన గ్రామంలో జనరల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ప్రజలకి ఈ యొక్క ఆరోగ్య కేంద్ర క్యాంపు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ప్రతి నెల కానీ 3 నెలలకు ఒకసారి కానీ మన కేఎల్ ఈ ఆరోగ్య క్యాంప్ పెడతాం డెఫినెట్ గా. త్వరలో ఏంటంటే గుండె రీచ్ సంబంధించిన అదేంటి కార్డియాలజీ క్యాంప్ కూడా ఇక్కడ పెడదామని అనుకున్నాను. పద్ధతి ప్రకారం ఈ గ్రామాన్ని ప్రతిసారి మేము ఏంటి క్యాంపులు, హెల్త్ క్యాంప్స్ ఇక్కడ పెడతాము మీకు ఉపయోగపడేటట్టు. ఈ క్యాంప్లో ఎవరన్నా ఐడెంటిఫై అయితే ఎవరన్నా ఏంటి హాస్పిటల్లో అడ్మిషన్ కావాలని అవసరం ఉంటే మేము క్యాంప్ నుంచి వచ్చారు కాబట్టి వారికి రాయితీలతో ఆరోగ్య సేవలు చేస్తాం. తాతగారు కానీ నాన్నగారు కానీ ఆ హాస్పిటల్ని మన ప్రజలకు ఉపయోగపడాలి, తణుకు చుట్టూ గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడాలి, వారి ఆరోగ్య రీత్యా వారికి ఉపయోగపడాలని ఆ ఆలోచనతో మొదలుపెట్టారు. నాకు ఆ బాధ్యత నాకు అప్పచెప్పారు. కాబట్టి ఏంటంటే ఈ హాస్పిటల్ని మన ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు మంచి ఆరోగ్య సేవలు అందించడానికి మేము ముందుకు వస్తున్నాం. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగిన ఈ కార్యక్రమానికి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన 148 మంది పాల్గొని సేవలు అందుకున్నారు. గ్రామ సర్పంచి మట్టా నాగమణి, మాజీ సర్పంచి రెడ్డి వరలక్ష్మి, నాయకులు రెడ్డి వెంకటకృష్ణారావుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ సేవా కార్యక్రమంలో డాక్టర్ సుంకర మౌనిక, డాక్టర్ చోడే నాగజ్యోతి, డాక్టర్ కోడూరి సాయి మనోజ్, ఆప్థమెట్రిస్టిక్ ప్రత్తిపాటి లావణ్యలు పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సీఏఓ కె వీరబాబు, సిబ్బంది, స్థానిక నాయకులు రెడ్డి రామకృష్ణ, గణేష్, పెరుమాళ్ల నాగేశ్వరరావు, అడ్డాల శ్రీనివాస్, బెల్లంపల్లి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ ఉద్యోగులు తణుకు పురపాలక సంఘ కార్యాలయం ముందు మంగళవారం కూడా దీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఉండ్రాజవరపు శ్రీను, ప్రధాన కార్యదర్శి గెల్లా విజయకుమార్, కోశాధికారి పిండి పెద్దిరాజు, యార్లగడ్డ రాజేష్, రాపాక రవి, పడాల దానములు పాల్గొన్నారు.
తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నిర్వహించే ఉచిత వైద్య సేవలను ఈ వారం కూడా కొనసాగించారు. ఈ మేరకు డాక్టర్ భూపతరాజు రమేష్ చంద్రబాబు 27 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి నివేదికలు అందించారు. రక్తపోటు, మధుమేహం ఉన్న వారికి ప్రత్యేకంగా సూచనలు, సలహాలు ఇచ్చారు. అసోసియేషన్ అధ్యక్షులు ఈదర ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పర్యవేక్షించగా స్థానిక ప్రధాన కార్యదర్శి కోసూరి గాంధీ, సభ్యులు ఎవటూరి లక్ష్మణరావు, చెబ్రోలు సాధు, ఎవటూరి సాయిలు సహకరించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని 19వ వార్డులో మంగళవారం సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. గత ఏడాది కాలంలో సుమారు 15 కోట్ల రూపాయల మున్సిపాలిటీ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 60 కోట్ల రూపాయలతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులు జరుగుతున్నాయి అన్నారు. 29వ వార్డు శంకర్ భవానీ వీధి, మందుల సూర్యారావు వీధుల్లో 53 లక్షల రూపాయల అంచనా వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 19వ వార్డులో శంకర్ భవానీ వీధి మరియు మందుల సూర్యారావు వీధి, 2 వీధులు ఎప్పటి నుంచో ఇక్కడ ప్రజల కోరిక మీద, అందులో బాబ్జీ గారు, గుర్రెల శ్రీధర్ గారు ఇక్కడున్న ప్రజల అభ్యర్థన మేరకు 54 లక్షలతో 53 లక్షలతో ఈ 2 రోడ్లు పెట్టడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా రోడ్డు కానీ గొయ్యి కూడా పోడ్చినటువంటి నాయకులు సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రజలు మమ్మల్ని మర్చిపోయారు, మేము చేసిన అవినీతిని మళ్ళీ మైకిల్ పట్టు మాట్లాడి సిగ్గులేని నాయకులు కొంతమంది చూసాం ఈ తాడేపల్లి పట్టణంలో. ఈరోజు ఈ రోడ్డు నేను 2014-19లో ఉన్నప్పుడు శ్రీధర్ ఎలక్షన్కి వచ్చినప్పుడు మాట ఇచ్చాం. అంతకుముందు బొడ్డు సాయిబాబా గారు ఇక్కడ కౌన్సిలర్గా పనిచేశారు. ఈ రోడ్లో రావడానికి కనీసం మోటార్ సైకిల్ కూడా రాని పరిస్థితి నుంచి సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది, దాదాపు 1 కోటి రూపాయలతో ఆ రోజు. మరి మళ్ళీ మనం వచ్చేదాకా ఏ రోడ్డు వేయలేదు. ఇవాళ మనం వచ్చిన తర్వాత ఇవాళ సిఎఫ్ఎంఎస్ అనే దుర్మార్గమైన అకౌంట్ పెట్టి మున్సిపాలిటీ డబ్బులని సిఎఫ్ఎంఎస్ తరలించేసి ఎక్కడా కూడా అభివృద్ధి లేకుండా చేసినటువంటి పాత ప్రభుత్వంలో మరి గౌరవ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సిఎఫ్ఎస్ఎంఎస్ రద్దు చేసి మళ్ళీ నిధి పోర్టల్ని పెట్టి దాని ద్వారా బిల్లులు ఇవ్వండి, పురపాలక సంఘంలో వచ్చిన ఆదాయాన్ని ఇక్కడ ఖర్చు పెట్టే విధంగా అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి మరి పట్టణం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం అభివృద్ధి చేసుకోవాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బులు లేకుండా ఒకటొకటిగా మనం చేస్తూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 13-14 కోట్లు పురపాలక సంఘం నుంచి పనిచేయించాం. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ, మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ ఇంకా పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.